ఈరోజు దేవుని వాగ్దానం 95వ కీర్తన 7వ చరణం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. ఆయన సన్నిధానానికి రండి, నమస్కరించి ఆయనకు సాగిలపడదాం. కాబట్టి ఆయన మందిర ఆవరణలోనికి మీరు వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు అన్నాడు, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుమని. దావీదు భక్తుడు సెలవిచ్చిన విధంగా మనం దేవుని సన్నిధిలో సాగిలపడి మోకరించి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయన నిన్ను సృజించినవాడు, ఆయన నిన్ను సృష్టించినవాడు. కాబట్టి తప్పక ఆయన సన్నిధిలో మోకరించే అనుభవాన్ని, సాగిలపడే అనుభవాన్ని, ఆయన సన్నిధిలోనికి వచ్చి మోకరించే అనుభవాన్ని మీరును పొందుకొని ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాక్కు, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో వచ్చి నమస్కరించి సాగిలపడి దేవా నీ సన్నిధిలో మోకరించుదురుగాక. నీ వాక్యం సెలవిచ్చిన విధంగా ప్రతి మోకాలు వంగునుగాక, ప్రతి నాలుక యేసే నిజమైన దేవుడని ఒప్పుకొనుగాక. పరిశుద్ధాత్మదేవా, అనేక నూతన ఆత్మల నీ సన్నిధానికి నడిపించండి దేవా. ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ స్థితిలో వర్ధిల్లి తన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని దేవ కడవరకు నిరీక్షణ కలిగిన నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, వారొక నిరీక్షణ కలిగి ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకుండా నీ యందు నిరీక్షణ గలవారై తప్పక నీ సన్నిధికి వచ్చి దేవా మీరు మమ్మల్ని సృజించారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ నాయన దేవాని స్తోత్రం యేసయ్యా గైకొని నీ సన్నిధానానికి వచ్చి మోకరించుటకు ప్రతి ఒక్కరికి అలాంటి నీ కృపను అనుగ్రహించమని, నీ మందిరంలో నుండి వారిని ఆశీర్వదించండి. నీ మందిరంలోనికి వచ్చి ప్రతి ఒక్కరు మోకరించే అనుభవం చేత నింపి బలపరచమని యేసు నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.